ఫైనల్ రిపోర్ట్ వచ్చేంత వరకు ఆగి బయట పెట్టారు. ఇట్స్ ఎ వెరీ డేంజరస్ మెంటాలిటీ ఉన్నాడు ఐజీ. అసలు ఇట్టి పరిస్థితుల్లో కూడా నీకు ఎవరు ఆదేశాలు ఇచ్చారో నాకైతే తెలియదు, కానీ చాలా తప్పుడుగా ఇన్వెస్టిగేషన్ని ప్రజెంట్ చేసావు, తప్పుడుగా వీడియోలు లీక్ చేసావు, మళ్ళీ అయ్యే వీడియోలు కరెక్ట్ అని చెప్పి తప్పు అన్నావు, మళ్ళీ అయ్యే వీడియోలను చూపించావు. యువర్ ఇన్వెస్టిగేషన్ ఈజ్ వెరీ రాంగ్. చాలా పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు, ఇవన్నీ ఉన్నాయి. సో దాట్ ప్రవీణ్ పగడాలని హత్య చేశారు, ఇంకా చాలామందిని పాస్టర్ని హత్య చేయడానికి పూనుకోబోతున్నారు. డెఫినెట్గా సెక్యులర్ వాదులందరూ కూడా ప్రొటెస్ట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రేపు ఈస్టర్ పండుగ రాబోతుంది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్న సమాధుల దొడ్డి దగ్గర ప్రవీణ్ పగడాల ఫోటో పెట్టి అక్కడ ఆయనకి కొవ్వొత్తులు పెట్టి నివాళులు అర్పించండి. ప్రతి వాళ్ళు మీరు ఫ్లెక్స్ వేసుకోగలరు. ఒక ఫ్లెక్స్ వేసి బోర్డు పెట్టి నివాళులు అర్పించండి. రాజమండ్రిలో ఆయన చనిపోయాడు కాబట్టి రాజమండ్రిలో శనివారం, గుడ్ ఫ్రైడే తర్వాత వచ్చే శనివారం సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు ఆయన ఎక్కడైతే చచ్చిపోయాడో అక్కడ ఒక ఫ్లెక్సీ పెట్టి అక్కడ కొవ్వొత్తులు వెలిగించాలని నిర్ణయించుకున్నాం. మీకు ఎవరికి వీలైతే వాళ్ళందరూ రండి. ప్రవీణ్ పగడాలది హత్య అని అనుకుంటే మీరు రండి. పోలీసులు మట్టుకు దీనికి ఆటం కల్పిస్తే పోలీసులే దోషులు అవుతారు. ఎంతమంది వస్తారో అన్నది చూడండి. ఇప్పటికీ అదొక టూరిస్ట్ స్పాట్ కింద ఈ రోజుకి వెళ్ళి అక్కడ ఆగి చూస్తూ ఉన్నారు. సో దట్ శనివారం అందరూ రండి. తర్వాత కార్యక్రమం ఈ దాడుల గురించి ఏ విధంగా యాజిటేషన్ చేయాలన్నది మటుకు నేను కోరుకుంటాను, నేను డిజైన్ చేస్తాను, నేను ప్రజల్లోకి కూడా వెళ్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక్కొక్కరు అడగండి. ఏమంటే ఇన్వెస్టిగేషన్ చేసింది ఎవరు? పోలీసులు పెట్టాలా, నేను పెట్టాలా? నా దగ్గర ఆధారాలు వాళ్ళకు ఉంటాయండి. నేను అదే హత్య అని నమ్ముతున్నాను. దేన్ని నమ్ముతారో చూపించాను కదండి. నేను చూపిస్తున్నాను కదా. నేను ప్రతిదాన్ని రాతపూర్వకంగా మీకు పెట్టిన ప్రతిదీ మీకు పంపిస్తాను. కేసు ఎలా పెట్టారు, కేసులు ఎలాగున్నాయి, ఏంటి, ఎందుకు చంపారు, మోటివ్ ఏంటి, మోటివ్ని ఎస్టాబ్లిష్ చేసి చెప్తున్నాను కదా. ఉండొచ్చు, బట్ ఇదంతా కూడా నేను రిటర్న్గా స్టేట్ గవర్నమెంట్కి ఇస్తాను. నేను స్టేట్ గవర్నమెంట్కి ఇస్తాను, సిబిఐకి ఇస్తాను, సిబిఐ ఇన్వెస్టిగేషన్కి. అండ్ దెన్ వాళ్ళిద్దరికీ ఇవ్వడమే కాకుండా ఇంటర్నేషనల్ కోర్టులో కూడా దీనికి అక్కడి నుంచి కూడా కాపాడడానికి ప్రయత్నాలు చేస్తారు. మీరు ఆవిడ భార్యని అడిగారా? ఐజీ చెప్తే ఐజీ చెప్పిన అన్ని అబద్ధాలే కదా. ఐజీ చెప్పినన్ని ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ అంతా అబద్ధాలే కదా. ఐజీ చెప్పినవి ఎట్టి పరిస్థితుల్లో ఎవరికైనా ఉంది. నేను ఎస్పీకి పెట్టిన నో అబ్జెక్షన్, ఎవరన్నా పెట్టచ్చు. నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అదే పెట్టాను ఎస్పీకి. ఇచ్చినా ఇవ్వకపోయినా దట్ ఈజ్ నో ఫరక్.
ఐజీ నో, ది ఎస్పీ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ వచ్చినా ఇవ్వకపోయినా ఏ కేసుల్లో కోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి, థర్డ్ పార్టీ రీ పోస్ట్ మార్టం చేయడానికి ఏం ఆధారాలు ఉన్నాయి, ఎలా చేయొచ్చు అన్నదాన్ని అన్నీ సబ్మిట్ చేసి ఇచ్చాను. అది నో అనడానికి లేదు, కుటుంబ సభ్యులే అవసరం లేదు. ఈవేళ కోర్టులు ఉన్నాయి కాబట్టి ఈవేళ తీసుకోవాలి, కాపీ ఆర్డర్లు తీసుకుంటాను, పెడతాను. ఎస్, అంటే యాజ్ పర్ ది ప్రొసీజర్ సిబిఐ జగన్ కేసులో ఇప్పటికి దోచిన వివేకానంద కేసులో దోషులను ఇప్పుడు చూపించిందా అండి? సిబిఐ, నేను మళ్ళీ చెప్తున్నాను, విశాఖపట్నంలో 70,000 కోట్లు ఇంటర్పోల్ ఇచ్చింది సమాచారం. ప్రాథమిక దర్యాప్తులో కొకైన్ ఉంది, 70 crores ఆఫ్ కొకైన్, 25,000 కేజీల కొకైన్ దొరికింది. దాని వాల్యూ 70,000 crores అని చెప్పిన సిబిఐ ఆఫ్టర్ 10 months ఏం చెప్పిందండి? కొకైన్లు ఆనవాళ్ళు లేవని చెప్పింది. ఇంటర్పోల్ ఇచ్చిన దాన్నే సిబిఐ కాదని చెప్పింది. సిబిఐ ఎవరి చేతిలో ఉందండి? ఎలక్షన్ కమిషన్ ఎవరి చేతిలో ఉందండి? మొత్తం ప్రపంచం అంతా బ్యాలెట్ వాడుతుంటే ఇక్కడ ఎలక్షన్ ఈవీఎంలు ఎందుకు వాడాలండి? ఎలక్షన్ కమిషన్కి బుద్ధి లేదా అండి? అన్ని దేశాలు చెప్తున్నాయి కదా. తుక్కైపోతాడు ఈవీఎంలు తీసి బ్యాలెట్ పెడితే మోడీ. అది మూడోసారి నెగ్గేసి అంత పరిపాలించేశాడా? అన్నీ అబద్ధాలే కదా. బయట విదేశాలు ఉన్న డబ్బును వెనక్కి రప్పిస్తాను, ప్రతి ఓడికి ప్రతి అకౌంట్లో 1,00,000 వేసేస్తాను. కార్పొరేట్లకి 26 లక్షల కోట్లు మాఫీ చేసిన మోడీ ఎంత పెద్ద స్కామ్ అండి. ప్రెస్ని, మీడియాని, మొత్తం అందరినీ తొక్కేసి ఉన్న మోడీ గురించి మనం ఏం చెప్తాం? మీరు అడగండి, మీరే చెప్పాలి. ఇన్వెస్టిగేషన్ చేసి నేను నెక్స్ట్ వీక్లో చెప్తాను, మీరు ఇన్వెస్టిగేషన్ చేయండి. నేను ఎందుకు చెప్తాను? పోలీసులకు నేనేం సమర్పించిన, వాళ్ళు తెలుసుకోవాల్సిన బాధ్యత. ఆ మీటింగ్లు ఉన్నాయా లేదా అన్నది అక్కడికి వెళ్ళి తెంపెళ్ళి తెలుసుకోవాలి. నేను ఏ ఎవిడెన్స్ ఇవ్వనండి. నేను చెప్తున్నాను, అది ఇన్వెస్టిగేషన్ చేసి ఆయన వెళ్ళాడా లేదా, వెళ్తే ఫూటేజ్ ఏది, వెళ్ళకపోతే ఎందుకు వెళ్ళలేదంటే ప్రవీణ్ పగడాల రూపేణ ఉన్న మనిషికి ఆ మీటింగ్ గురించి తెలియదు కాబట్టి వెళ్ళలేదు. హత్య జరిగినట్టు ఎవరు క్లూస్ ఉంటుందండి? హత్య జరిగినట్టు క్లూస్ ఉంటే ఇది హత్య అని నేనే రిపోర్ట్ ఇస్తాను కదా. హైదరాబాద్ అవుట్స్కట్స్లో యూపీ బ్యాచ్ అపహరించి ఉండొచ్చు అని చెప్తున్నారు. తెలంగాణ పోలీసుల దగ్గర దానికి సంబంధించినటువంటి నాకు తెలీదు. ఇది ఒక అనుమానం, కొంతమంది చెప్పిన అనుమానాన్ని నేను మీ దగ్గర వ్యక్తపరిచాను తప్పితే నాకు తెలియదు. అది పాడైపోయిందండి. మా బ్యాడ్ లక్ ఏంటంటే 4 రోజులు అయింది పాడైపోయి. ఫస్ట్ నుంచి అసలు అది ఉంటే అసలు క్వశ్చనే లేదు. మొత్తం అంతా 24 గంటలు నేనే మొత్తం చూపించేది. నువ్వు టీవీలో వీడియోలో పెట్టి 24 గంటల 40 CCTVs. ఎందుకంటే మాది